హాయ్ ఫ్రెండ్స్ మనం లాస్ట్ క్లాస్లో వచ్చేసి C++కి సంబంధించిన బేసిక్ ఇంట్రడక్షన్ గురించి అండ్ దానికి సంబంధించిన బేసిక్ సింటాక్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో అదేవిధంగా ఈ రోజు క్లాస్లో వచ్చేసి మనము వేరియబుల్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా. సో వేరియబుల్స్ అంటే ఏంటి అండ్ వాటిని ఎందుకు యూజ్ చేయాలి అండ్ ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాము. బట్ దానికన్నా ముందు వచ్చేసి నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ వచ్చేసి ఒక బేసిక్ C++ ప్రోగ్రామ్ని డెవలప్ చేశాను. ఓకేనా. సో దీంట్లో వచ్చేసి నేను ఏం చేస్తున్నాను, Cout ద్వారా ఒక 2 స్టేట్మెంట్స్ని ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. హలో అభిషేక్ అనేది ఒక స్టేట్మెంట్ అండ్ వెల్కమ్ టు ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు అనేది ఇంకొక స్టేట్మెంట్. ఓకేనా. సో Cout ద్వారా యూజ్ చేసి నేను 2 స్టేట్మెంట్స్ని ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏం చేశాను, ఫస్ట్ Cout ద్వారా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాను, సెకండ్ Cout ద్వారా ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చేసాను కదా. సో ఇప్పుడు చూడండి, ఒకసారి నేను బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. ఓకేనా. సో ఇక్కడ మీరు అవుట్పుట్ చూసుకున్నట్టయితే కనుక మనకు వచ్చేసి ఓన్లీ సింగిల్ లైన్లో మాత్రమే ప్రింట్ అయిపోయింది. ఓకేనా. సో హలో అభిషేక్ వెల్కమ్ టు ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు అనేది సింగిల్ లైన్లో ప్రింట్ అయిపోయింది. ఓకేనా. మనం వచ్చేసి 2 లైన్స్లో ఇచ్చేసినా కూడా మనకు అది సింగిల్ లైన్లో ప్రింట్ అయింది. ఓకేనా. బట్ అలా కాకుండా మనం ఏదైతే ఇచ్చేసామో 2 లైన్స్లో, అదే విధంగా మనకు అవుట్పుట్లో కూడా 2 లైన్స్లోనే మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి అనుకున్నాం అనుకోండి. సో దానికోసం వచ్చేసి మనము ఒక క్యారెక్టర్ని యూజ్ చేస్తాము, ఒక కీవర్డ్ని యూజ్ చేస్తాము. అదేంటంటే మనకు వచ్చేసి ఎండ్ లైన్ అనే కీవర్డ్. ఓకేనా. సో చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం Coutని యూజ్ చేసాం కదా. సో ఫస్ట్ Cout ఇచ్చేసాక మనం ఏం చేసాము, సింపుల్గా హలో అభిషేక్ అనేది స్ట్రింగ్ ఇచ్చేసాము. సో హలో అభిషేక్ అని ఇచ్చేసాక మనం వచ్చేసి సెమీకోలన్ ఇచ్చేసాం కదా. సో సెమీకోలన్ ఇవ్వకుండా మళ్ళీ ఏం చేస్తామంటే సేమ్ ఈ లెస్ దెన్ సింబల్ని యూజ్ చేయాలి. సో చూడండి, లెస్ దెన్ సింబల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎండ్ లైన్ అనే క్యారెక్టర్ని యూజ్ చేయాలి, ఎండ్ లైన్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. సో చూడండి, అది ఎలా యూజ్ చేస్తామంటే ENDL అని చేస్తాం. ఓకేనా. సో ENDL అని చేస్తే అది మనకు వచ్చేసి ఎండ్ లైన్ అవుతుంది. సో ఈ ఎండ్ లైన్ వల్ల యూజ్ ఏంటంటే మనకు వచ్చేసి ఆ లైన్ అనేది అక్కడితో ఎండ్ అయింది అనేసి కంపైలర్కి చెప్తుంది. సో నెక్స్ట్ మనం ఏదైతే స్ట్రింగ్ ఇచ్చేసామో ఆ స్ట్రింగ్స్ అనేటివి కొత్త లైన్ నుంచి నెక్స్ట్ లైన్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, నేను ఏం చేశానంటే సింపుల్గా లెస్ దెన్ సింబల్ ఇచ్చేసి ఎండ్ అని ఇచ్చేసాను. సో నెక్స్ట్ ఇప్పుడు సెమికోలన్ యూజ్ చేయాలి. ఓకేనా. సో సెమికోలన్ ఇచ్చేసాను. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి. చూడండి, నేను వచ్చేసి బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, మనం బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేయడం మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. బట్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అవుట్పుట్ వచ్చేసి 2 లైన్స్లో ప్రింట్ అయిపోయింది. ఓకేనా. సో మనం వచ్చేసి హలో అభిషేక్ అనేది ఫస్ట్ లైన్లో ఇచ్చేసాము. సో హలో అభిషేక్ అనేది ఫస్ట్ లైన్లో వచ్చేసింది. వెల్కమ్ టు ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు అనేది మనకు సెకండ్ లైన్లో ప్రింట్ అయిపోయింది. ఓకేనా. సో ఈ విధంగా మీరు వచ్చేసి ఒక లైన్ని ఎండ్ చేసి నెక్స్ట్ ఇంకొక కొత్త లైన్ నుంచి మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి అనుకుంటే దానికోసం వచ్చేసి సింపుల్గా మీరు ఈ ఎండ్ లైన్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి మనకు వేరియబుల్స్ అంటే ఏంటి, ఆ వేరియబుల్స్ని ఎలా క్రియేట్ చేస్తాం అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు వేరియబుల్ అంటే ఏంటి అని చూసినట్టయితే, వేరియబుల్ అనేది ఏంటంటే మెమొరీ లొకేషన్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఏదైనా ఒక మెమొరీని స్టోర్ చేసుకోవాలనుకుంటే, ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మనం వచ్చేసి దానికోసం ఈ వేరియబుల్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టూడెంట్ నేమ్ని స్టోర్ చేసుకోవాలనుకున్నారు, లేదా స్టూడెంట్ రూల్ నెంబర్ని స్టోర్ చేసుకోవాలనుకున్నారు, లేదా మార్క్స్ని స్టోర్ చేసుకోవాలనుకున్నారు. ఓకేనా. సో ఈ విధంగా మీరు వచ్చేసి ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మనం దానికోసం వచ్చేసి ఈ వేరియబుల్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ వేరియబుల్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, మనకు ఆ మెమొరీ ఉంది కదా. అంటే ఇప్పుడు మనం వచ్చేసి ఒక స్టూడెంట్ యొక్క నేమ్ని స్టోర్ చేసుకుంటున్నాం అనుకోండి. సో ఆ నేమ్ అనేది మనకి ఎక్కడ స్టోర్ అయ్యింది తెలియదు కదా. సో దానికోసం అంటే ఆ మెమొరీ ఏదైతే స్టోర్ అయ్యి ఉందో, ఆ వాల్యూ అనేది ఏదైతే స్టోర్ అయ్యి ఉందో, ఆ స్టోర్ అయ్యి ఉన్న వాల్యూ యొక్క లొకేషన్ని ఐడెంటిఫై చేయడానికి మనం ఈ వేరియబుల్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఏ వేరియబుల్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ మెమొరీ లొకేషన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ డేటా. సో సింపుల్గా చెప్పాలంటే డేటాని లేదా వాల్యూని స్టోర్ చేసుకోవడానికి మనం ఈ వేరియబుల్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఈ వేరియబుల్స్లో వచ్చేసి మీరు ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూనైనా స్టోర్ చేసుకోవచ్చు అండ్ దాంట్లో ఉన్న వాల్యూని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ వేరియబుల్స్ని ఎన్ని టైమ్స్ అయినా యూజ్ చేయొచ్చు, సింగిల్ వేరియబుల్స్ని కూడా ఎన్ని టైమ్స్ అంటే అన్ని టైమ్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది మనకు సింపుల్గా వేరియబుల్స్ యొక్క ఇంట్రడక్షన్ గురించి. ఓకేనా ఫ్రెండ్స్. సో మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను, మనకు వచ్చేసి C++ అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. ఓకేనా. సో కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ ఏంటి, మనకు అప్పర్ కేస్ లెటర్స్లో రాస్తున్నామా లేదా లోవర్ కేస్ లెటర్స్లో రాస్తున్నామా అనేది మీరు ఒకటి గమనించాలని చెప్పాను కదా. సో ఇక్కడ ఈ వేరియబుల్స్ కూడా మనకు అదే కేస్ సెన్సిటివ్. సో మనం వచ్చేసి ఆ వేరియబుల్ యొక్క నేమ్ ఏదైతే ఇస్తామో ఆ నేమ్ అనేది మీరు అప్పర్ కేస్లో ఇస్తే అప్పర్ కేస్లోనే ప్రింట్ చేయాలి, లోవర్ కేస్ లెటర్స్లో ఇస్తే లోవర్ కేస్ లెటర్స్తోనే ప్రింట్ చేయాలి. ఓకేనా. సో మస్ట్ అండ్ షుడ్గా కేస్ సెన్సిటివ్ కాబట్టి మనం ఏ కేస్ని యూజ్ చేస్తున్నాము అనేది మీరు గుర్తించాలి. ఓకేనా ఫ్రెండ్స్.
సో మరి వచ్చేసి ఇప్పుడు వేరియబుల్స్ అని చెప్తున్నాం కదా. సో మరి వేరియబుల్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనము డేటా టైప్ ఇవ్వాలి. ఓకేనా. సో మనం వచ్చేసి వేరియబుల్లో డేటాని స్టోర్ చేసుకుంటున్నాము లేదా వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాము అని చెప్తున్నాను కదా. సో మరి వచ్చేసి ఆ వేరియబుల్ ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవాలి. ఓకేనా. అంటే ఇంటిజర్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలా, లేదా ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలా, లేదా స్ట్రింగ్స్ని స్టోర్ చేసుకోవాలా, లేదా క్యారెక్టర్ని స్టోర్ చేసుకోవాలా అనేది మనం ఫస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో దాన్ని ఏమని పిలుస్తామంటే మనం సింపుల్గా డేటా టైప్ అని పిలవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ యొక్క నేమ్ ఇవ్వాలి. సో వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి మీరు ఏ నేమ్ కావాలనుకుంటే మీరు ఆ నేమ్ని ఇవ్వచ్చు. సో దాంట్లో వచ్చేసి మీరు అప్పర్ కేస్ లెటర్స్, లోవర్ కేస్ లెటర్స్ యూజ్ చేసుకోవచ్చు, అండర్ స్కోర్ యూజ్ చేసుకోవచ్చు, 1 2 3 యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో మీరు ఏ నేమ్ కావాలనుకుంటే మీరు ఆ నేమ్ని ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈక్వల్ టు సింబల్ ఇచ్చేసాక ఆ వేరియబుల్ ఏదైతే వాల్యూని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు ఆ వాల్యూని ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డేటా టైప్, అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ యొక్క నేమ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి వాల్యూ. సో ఈ విధంగా మనం వచ్చేసి ఒక వేరియబుల్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు చూపిస్తాను. సో వేరియబుల్లో మనం వాల్యూని ఎలా స్టోర్ చేసుకుంటాం, ఆ వాల్యూని ఎలా ప్రింట్ చేస్తాం అనేది. ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏం చేశానంటే మనకు వచ్చేసి బేసిక్ సింటాక్స్ ఉంటుంది కదా. సో C++కి సంబంధించిన బేసిక్ సింటాక్స్ని యాడ్ చేసేసాను. సో ఫస్ట్ ఫైల్ ఏంటి, మనకు హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. సో దానికోసం వచ్చేసి హ్యాష్ ఇన్క్లూడ్ ఐవో స్ట్రీమ్ అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము యూజింగ్ నేమ్ స్పేస్ std అని ఇచ్చేస్తాం. ఎందుకంటే మనం స్టాండర్డ్ లైబ్రరీని యూజ్ చేసుకునే Coutని కానీ లేదా Cని కానీ యూజ్ చేస్తాం కాబట్టి మనం స్టాండర్డ్ లైబ్రరీని కూడా నేను యూజ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ వచ్చేసి మెయిన్ ఫంక్షన్ కూడా క్రియేట్ చేశాను, ఇంట్ మెయిన్ అనేసి. అండ్ మనకు వచ్చేసి ఇది ఒక రిటర్న్ టైప్ని చేస్తాం కాబట్టి రిటర్న్ 0 అని కూడా ఇచ్చేసాను. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, వేరియబుల్స్ని క్రియేట్ చేస్తున్నాము. ఓకేనా. సో మరి ఆ వేరియబుల్ క్రియేట్ చేయాలంటే ఏంటి, మనకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా టైప్ని ఇవ్వాలి కదా. సో డేటా టైప్ అంటే ఆ వాల్యూ, ఆ వేరియబుల్ అనేది ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూని స్టోర్ చేసుకోవాలి అనేది ఆ డేటా టైప్ పైన ఆధారపడి ఉంటుంది. ఓకేనా. సో చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా వచ్చేసి మెయిన్ ఫంక్షన్ ఉంది కదా. సో మెయిన్ ఫంక్షన్ లోపల వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా. సో చూడండి, డేటా టైప్ ఇచ్చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి. సో డేటా టైప్ వచ్చేసి నేను సింపుల్గా ఇంట్ అని ఇచ్చేసాను. ఓకేనా. సో ఈ డేటా టైప్స్ గురించి ఎక్కువగా ఆలోచించకండి. డేటా టైప్స్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయి, ఆ డేటా టైప్స్ని బేస్ చేసుకొని మనము డిఫరెంట్గా వాల్యూస్ని ఎలా స్టోర్ చేసుకుంటాం అనేది నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇప్పుడైతే వేరియబుల్స్ గురించి కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డేటా టైప్ వచ్చేసి నేను ఇంట్ అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏమి ఇవ్వాలి, వేరియబుల్ యొక్క నేమ్ ఇవ్వాలి కదా. సో వేరియబుల్ యొక్క నేమ్ అనేది ఎలా ఉంటుంది, ఏ క్యారెక్టర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. అంటే అప్పర్ కేస్ లెటర్స్లు, లోయర్ కేస్ లెటర్స్లు, లేదా నెంబర్స్, లేదా అండర్ స్కోర్స్, వీటన్నింటినీ యూజ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా నేను ఏమి ఇస్తున్నాను అంటే ఎక్స్ అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా. సో ఇంట్ ఎక్స్ అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ మనం ఏమి ఇవ్వాలి, ఈక్వల్స్ టు ఇచ్చేసి వాల్యూని ఇవ్వాలి. లేదా ఇక్కడ మనం వచ్చేసి ఇంట్ ఎక్స్ అంటే అండ్ ఓన్లీ వేరియబుల్ని క్రియేట్ చేయడం కూడా చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇంట్ ఎక్స్ అని ఇచ్చేస్తే సింపుల్గా వేరియబుల్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా. బట్ అలా మీరు ఏమైనా వాల్యూని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మీరు వచ్చేసి ఈక్వల్స్ టు సైన్ ఇచ్చేసి మీరు ఏ వాల్యూని అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో మీరు ఆ వాల్యూని ఇచ్చేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఈ 10 అనే వాల్యూ ఉంది కదా. సో ఈ 10 అనే వాల్యూని ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇంట్ అని ఇచ్చేసాం కదా. సో ఇంట్ అనేది ఏంటంటే ఇంటీజర్ టైప్. ఓకేనా. అంటే నెంబర్స్ని మాత్రమే స్టోర్ చేసుకోవాలి అనేసి మనము ఆ డేటా టైప్ని ఇచ్చేసాము. సో డేటా టైప్ని ఏదైతే ఇచ్చేసామో ఆ డేటా టైప్ని బేస్ చేసుకుని ఆ వేరియబుల్ అనేది అలాంటి టైప్ ఆఫ్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా. సో ఇప్పుడు 10 అనేది నెంబర్ కాబట్టి మనం ఇచ్చిన డేటా టైప్ కూడా ఇంటీజర్ కాబట్టి సో రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి ఈ ఎక్స్ అనే వేరియబుల్ ఆ 10 అనే వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా. సో ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చేసాను, సెమికోలన్ ఇచ్చేసాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి ఆ వేరియబుల్ని ప్రింట్ చేసి చూద్దాం. మరి ఆ 10 అనే వేరియబుల్ ఎక్స్లో స్టోర్ అయ్యిందా లేదా మరి మనకు కన్ఫర్మ్ కావాలి కదా. సో చూడండి, దానికోసం వచ్చేసి నేను Cout యూజ్ చేస్తున్నాను. సో చూడండి, Cout అండ్ నెక్స్ట్ వచ్చేసి లెస్ దెన్ సింబల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ అని ఇచ్చేస్తున్నాం. ఓకేనా. సో వేరియబుల్ యొక్క నేమ్ ఏముంది, మనకు ఎక్స్ అని ఉంది కదా. సో వేరియబుల్ యొక్క నేమ్ ఏదైతే ఉందో అదే విధంగా నేను ఇక్కడ ఎక్స్ అని ఇచ్చేస్తున్నాను, ఎక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెమికోలన్. ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి చూడండి, నేను వచ్చేసి బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది జరిగింది, మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది ఏం ప్రింట్ అయింది, 10 అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా. సో 10 అనేది ఎందుకు ప్రింట్ అయింది, మరి మనం వచ్చేసి ఒక వేరియబుల్ని క్రియేట్ చేసాము అండ్ ఆ వేరియబుల్లో 10 అనే వాల్యూని స్టోర్ చేసుకున్నాము. ఓకేనా. సో 10 అనే వాల్యూని ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం కాబట్టి మనకు వచ్చేసి ఎక్స్ వాల్యూని ప్రింట్ చేసినప్పుడు ఆ ఎక్స్లో ఏ వాల్యూ అయితే స్టోర్ అయ్యిందో ఆ వాల్యూ అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అయిపోవడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా మీరు వచ్చేసి సింపుల్గా వేరియబుల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇంతకుముందు నేను చెప్పాను అండ్ లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను, C++ అనేది మనకు కేస్ సెన్సిటివ్ కదా. సో చూడండి, ఇప్పుడు నేను ఏం చేశానంటే వేరియబుల్ని క్రియేట్ చేసేటప్పుడు ఇంట్ ఎక్స్ అని ఇచ్చేసాను కదా వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి. సో వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి నేను లోయర్ కేస్
కేస్ లెటర్స్లో ఇచ్చేసాను ఎక్స్ అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అలా కాకుండా నేను ఇంటూ ఏ ఈక్వల్స్ టు 10 అని ఇస్తున్నాను, ఓకేనా. ఇంటూ ఏ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చేసాను. సో ఇక్కడ మీరు ఏ అనేది లోయర్ కేస్ లెటర్, ఒక్కటి గుర్తుంచుకోండి, ఏ అనేది లోయర్ కేస్ లెటర్. సో ఇక్కడ మనకు సిఅవుట్ని యూజ్ చేసి ఆ ఏ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను కదా. సో చూడండి, సిఅవుట్ని యూజ్ చేసి స్మాల్ ఏని ప్రింట్ చేసి ఒకసారి బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఆ వాల్యూ అనేది మనకు ప్రింట్ అయిపోయింది, ఓకే. బట్ ఇప్పుడు ఏంటి అంటే నేను వచ్చేసి సిఅవుట్ ఉంది కదా, సో సిఅవుట్ ద్వారా ఆ లోయర్ కేస్ లెటర్స్లో ఉన్న ఏని కాకుండా క్యాపిటల్ ఏని ఇస్తున్నాను, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు సిఅవుట్ తర్వాత నేను వచ్చేసి క్యాపిటల్ ఏని ఇచ్చేస్తున్నాను. సో క్యాపిటల్ ఏని ఇచ్చేసి ఒకసారి బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేస్తున్నాను, ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, మనకు బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వదు, ఓకేనా. సో ఎందుకంటే మనకు వచ్చేసి మనం క్రియేట్ చేసిన వేరియబుల్ వచ్చేసి లోయర్ కేస్ లెటర్లో ఉన్న వేరియబుల్, అండ్ మనం ప్రింట్ చేస్తున్న వేరియబుల్ వచ్చేసి అప్పర్ కేస్లో ఉన్న వేరియబుల్, ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుంది, మనకు మ్యాచ్ అనేది జరగట్లేదు, అంటే అప్పర్ కేస్లో ఉన్న వేరియబుల్ అనేది మనకు క్రియేట్ చేయలేదు కాబట్టి మనకి ఎలాంటి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వట్లేదు, ఓకేనా. సో ఈ విధంగా మీరు వచ్చేసి మస్ట్ అండ్ షుడ్గా కేస్ సెన్సిటివ్ను మాత్రం ఫాలో అవ్వాలి, ఓకేనా. అంటే మీరు వేరియబుల్ని క్రియేట్ చేసేటప్పుడు లోయర్ కేస్ లెటర్స్ యూజ్ చేస్తున్నారా లేదా అప్పర్ కేస్ లెటర్స్ యూజ్ చేస్తున్నారా అనే దాన్ని బేస్ చేసుకొని సో దాన్ని మాత్రమే మనం అవుట్పుట్లో ప్రింట్ చేయాలి. కానీ ఆ లోవర్ కేస్ లెటర్స్లో ఇచ్చేసి అప్పర్ కేస్ ద్వారా ప్రింట్ చేసినా లేదా అప్పర్ కేస్లో క్రియేట్ చేసి లోవర్ కేస్ ద్వారా ప్రింట్ చేసినా మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వదు, ఓకేనా. సో ఈ విధంగా మీరు వచ్చేసి సింపుల్గా ఆ వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ దాన్ని వేస్ట్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి మనం ఏం చేసాము, ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చేసాం కదా. సో మరి ఇలా వచ్చేసి అంటే డైరెక్ట్గా ఒక వేరియబుల్లో వాల్యూని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే సేమ్ ఎక్స్ ఈక్వల్స్ టు 10 అనే ఈ వేరియబుల్ ప్రకారం అంటే ఈ మెథడ్ ప్రకారమే స్టోర్ చేసుకోవచ్చా అంటే కాదు. మనం వచ్చేసి టోటల్గా 3 వేస్ని యూజ్ చేసి ఒక వేరియబుల్లో వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వే ఏంటి అని చూసినట్టయితే మనకు వచ్చేసి ఈక్వల్ సింబల్ని యూజ్ చేసి, ఓకేనా. సో ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చేసాం కదా. సో ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చేసాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, 10 అనే వాల్యూని ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాము. అది వచ్చేసి ఈక్వల్ టు సైన్ని యూజ్ చేసి, ఓకేనా. సో ఈక్వల్ టు అని ఇచ్చేస్తున్నాం కదా. సో ఏ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చేస్తున్నాం కాబట్టి 10 అనే వాల్యూ ఏ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది అని మనం ఇచ్చేసాము. సో దాని ద్వారా మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది, ఓకే. ఇది వచ్చేసి ఫస్ట్ మెథడ్, ఓకేనా. సో మరి సెకండ్ మెథడ్ ఏంటి అని చూసినట్టయితే మనకు వచ్చేసి కన్స్ట్రక్టర్ ఇనిషియలైజేషన్, ఓకేనా. సో కన్స్ట్రక్టర్ ద్వారా కూడా మనం వచ్చేసి వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు. సో అది ఎలా అంటే ఇక్కడ వచ్చేసి సో చూడండి, మనం ఏం చేసాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆ వేరియబుల్ని క్రియేట్ చేయాలి అనుకుంటే ఇంట్ అని తీసుకున్నాం కదా. సో డేటా టైప్ వచ్చేసి ఇంట్ అని తీసుకున్నాం కాబట్టి ఇంట్ అని ఇచ్చేసాను యాజ్ ఇట్ ఈస్గా. సో నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ యొక్క నేమ్. సో వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఏ అని ఇచ్చేస్తున్నాను, ఏ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేసాము, ఈక్వల్ టు అని ఇచ్చేసి వాల్యూ ఇచ్చేసాం కదా. బట్ ఇప్పుడు అలా కాకుండా మనం ఏం చేస్తున్నాం అంటే కన్స్ట్రక్టర్ ద్వారా క్రియేట్ వాల్యూని స్టోర్ చేసుకోవాలనుకుంటాం. సో కన్స్ట్రక్టర్ కోసం వచ్చేసి మనం పారాంథసిస్ సింబల్ని యూజ్ చేయాలి, ఓకేనా. సో చూడండి, ఏ తర్వాత నేను వచ్చేసి పారాంథసిస్ ఇచ్చేసాను. సో ఈ పారాంథసిస్లో వచ్చేసి మీరు ఏ వాల్యూని అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వాల్యూని ఇవ్వాలి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేసి 15 అని ఇచ్చేస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, ఇంట్ ఏ పారాంథసిస్ 15 అని ఇచ్చేసాను. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో చూడండి, నేను వచ్చేసి బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది 15 అనేది ప్రింట్ అయిపోయింది, ఓకేనా. సో ఈ విధంగా కూడా మీరు వచ్చేసి కన్స్ట్రక్టర్ని యూజ్ చేసి కూడా ఒక వేరియబుల్లోకి వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇది వచ్చేసి ఏంటి మనకు సెకండ్ మెథడ్, ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి థర్డ్ మెథడ్ ఏంటంటే యూనిఫామ్ ఇనిషియలైజేషన్, ఓకేనా. సో ఈ యూనిఫామ్ ఇనిషియలైజేషన్ యూజ్ చేసి కూడా మీరు ఒక వేరియబుల్లో వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, మనకు వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డేటా టైప్ ఉంది కదా. సో డేటా టైప్ వచ్చేసి ఇంట్ అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఏ అని ఇచ్చేస్తున్నాను. సో ఇంతకుముందు మనం ఏం చేసాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈక్వల్ టు సైన్ యూజ్ చేసాము అండ్ సెకండ్ వచ్చేసి పారాంథసిస్ని యూజ్ చేసాము. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం వచ్చేసి కర్లీ బ్రాకెట్స్ని యూజ్ చేస్తాం, ఓకేనా. సో యూనిఫామ్ ఇనిషియలైజేషన్లో వచ్చేసి మనం కర్లీ బ్రాకెట్స్ని యూజ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో చూడండి, ఇంట్ ఏ అండ్ నెక్స్ట్ వచ్చేసి పారాంథసిస్ ఇచ్చేసాం కదా. సో నేను పారాంథసిస్ తీసేసి కర్లీ బ్రాకెట్స్ ఇచ్చేస్తున్నాను. సో కర్లీ బ్రాకెట్స్ ఇచ్చేస్తాను. సో కర్లీ బ్రాకెట్స్లో వచ్చేసి మీరు ఏ వాల్యూని అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వాల్యూని ఇవ్వండి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేసి 20 అని ఇచ్చేస్తున్నాను. సో చూడండి, 20 అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి 20 అనేది అవుట్పుట్లో ప్రింట్ అయిపోయింది, ఓకేనా. సో ఈ విధంగా మీరు వచ్చేసి టోటల్గా 3 వేస్ని యూజ్ చేసి ఒక వేరియబుల్లో వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు, ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసి ఈక్వల్ టు సైన్ని యూజ్ చేసి చేసుకోవచ్చు. అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి మనము పారాంథసిస్ సింబల్ని యూజ్ చేసి వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వే వచ్చేసి మనము కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేసి కూడా మనము ఒక వేరియబుల్లో వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి టోటల్గా వేరియబుల్స్ గురించి, ఓకేనా. మరి ఇప్పుడు వేరియబుల్స్ అని
చెప్తున్నాం కదా. సో మరి వచ్చేసి వేరియబుల్స్లో ఏమైనా టైప్స్ ఉన్నాయా? ఓకేనా. సో వేరియబుల్స్లో ఏమైనా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. సో అవి ఎన్ని టైప్స్ అంటే మనకు వచ్చేసి టోటల్గా 2 టైప్స్ ఉన్నాయి. ఓకేనా. సో C++లో వచ్చేసి టోటల్గా మనకు వేరియబుల్స్ అనేటివి 2 టైప్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఆ 2 టైప్స్ ఏంటి అని చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి లోకల్ వేరియబుల్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి గ్లోబల్ వేరియబుల్స్. ఓకేనా. సో మరి వచ్చేసి లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటి, గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటి, మరి ఈ లోకల్ వేరియబుల్స్ని ఎలా క్రియేట్ చేస్తాం, గ్లోబల్ వేరియబుల్ని ఎలా క్రియేట్ చేస్తాం. ఓకేనా. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఇంతసేపు యూజ్ చేసాం కదా, వేరియబుల్స్ని క్రియేట్ చేసామో అండ్ దాన్ని బేస్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది కదా. సో ఇప్పటివరకు మనం ఏదైతే యూజ్ చేసామో, వేరియబుల్స్ క్రియేట్ చేసామో, ఆ వేరియబుల్స్ అన్నీ ఏంటంటే మనకు వచ్చేసి లోకల్ వేరియబుల్స్. ఓకేనా. సో మరి లోకల్ వేరియబుల్ అంటే ఏంటి అని చూసినట్టయితే ఏదైనా ఒక వేరియబుల్ని ఏదైనా ఒక ఫంక్షన్లో కానీ లేదా ఏదైనా ఒక బ్లాక్లో కానీ క్రియేట్ చేసినట్టయితే మనం దాన్ని లోకల్ వేరియబుల్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా. సో ఏ వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్ ఆర్ ఇన్సైడ్ ఏ బ్లాక్ ఈజ్ కాల్డ్ యాజ్ లోకల్ వేరియబుల్. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, int a = 20, int a = 10 అని ఇచ్చేస్తున్నాం కదా. సో అక్కడ మనం ఏం చేస్తున్నాం, అది ఆ వేరియబుల్ ఉంది కదా int a = 10 అనేసి. సో ఆ వేరియబుల్ని మనం ఎక్కడ క్రియేట్ చేసాము, మెయిన్ ఫంక్షన్ లోపల క్రియేట్ చేసాం కదా. అంటే ఒక ఫంక్షన్ లోపల వేరియబుల్ని క్రియేట్ చేసాం కాబట్టి మనకు అది వచ్చేసి లోకల్ వేరియబుల్ అవుతుంది. ఓకేనా. సో ఫంక్షన్ లోపల క్రియేట్ చేసాం కాబట్టి అది లోకల్ వేరియబుల్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఏదైనా ఒక వేరియబుల్ అనేది ఫంక్షన్ లోపల కానీ లేదా బ్లాక్ లోపల కానీ. ఓకేనా. సో బ్లాక్ అంటే ఏం లేదండి, కర్లీ బ్రాకెట్స్ ఉంటాయి కదా. సో కర్లీ బ్రాకెట్స్ లోపల కానీ లేదా ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసి ఫంక్షన్ లోపల కానీ మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేసినట్టయితే అది లోకల్ వేరియబుల్ అవుతుంది. సో మరి లోకల్ వేరియబుల్ని ఎప్పుడెప్పుడు యూజ్ చేయొచ్చు అని చూసినట్టయితే మీరు ఒకసారి లోకల్ వేరియబుల్ని క్రియేట్ చేశాక ఆ లోకల్ వేరియబుల్ని ఆ ఫంక్షన్లో మాత్రమే యూజ్ చేసుకోగలరు. ఓకేనా. సో మనం వచ్చేసి నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ని క్రియేట్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ మనకు వచ్చేసి ఓన్లీ మెయిన్ ఫంక్షన్ ఉంది కదా. సో అలా కాకుండా మెయిన్ ఫంక్షన్ కాకుండా మనకు ఎన్ని ఫంక్షన్స్ కావాలనుకుంటే మనం అన్ని ఫంక్షన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు ఏంటంటే ఒకసారి లోకల్ వేరియబుల్ని క్రియేట్ చేశాక ఆ లోకల్ వేరియబుల్ని ఆ ఫంక్షన్లో మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఓకేనా. సో మీరు ఏ ఫంక్షన్లో అయితే వేరియబుల్ని క్రియేట్ చేశారో ఆ ఫంక్షన్లో మాత్రమే మీరు ఆ లోకల్ వేరియబుల్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో అలా కాకుండా మీరు ఒక ఫంక్షన్లో వేరియబుల్ని క్రియేట్ చేసి ఇంకొక ఫంక్షన్ ద్వారా ఆ వేరియబుల్ని కాల్ చేసినట్టయితే మీకు ఎర్రర్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో ఏ ఫంక్షన్లో అయితే వేరియబుల్ని క్రియేట్ చేశారో ఆ ఫంక్షన్లో మాత్రమే మీరు వేరియబుల్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు వేరే ఫంక్షన్ నుంచి ఆ వేరియబుల్ని ప్రింట్ చేయాలి అనుకుంటే మనకు వచ్చేసి ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకు లోకల్ వేరియబుల్ గురించి. ఓకేనా ఫ్రెండ్స్. సో మరి సెకండ్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఏంటి, గ్లోబల్ వేరియబుల్. సో గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటి అంటే మనకు వచ్చేసి ఎగ్జాక్ట్లీ లోకల్ వేరియబుల్కి అపోజిట్గా గ్లోబల్ వేరియబుల్ ఉంటుంది. ఓకే. సో మనం లోకల్ వేరియబుల్ని ఎక్కడ క్రియేట్ చేస్తాము, ఏదైనా ఒక ఫంక్షన్లో కానీ లేదా బ్లాక్లో కానీ క్రియేట్ చేసినట్టయితే అది లోకల్ వేరియబుల్ అవుతుంది. సో దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో గ్లోబల్ వేరియబుల్. ఓకేనా. అంటే అన్ని ఫంక్షన్స్కి ప్లస్ అన్ని బ్లాక్స్కి అవుట్ సైడ్లో మనం వేరియబుల్ని క్రియేట్ చేసినట్టయితే అది గ్లోబల్ వేరియబుల్ అవుతుంది. ఓకేనా. సో ఫంక్షన్కి అంటే సో ఇప్పుడు మనకు వచ్చేసి మన ప్రోగ్రామ్లో చూసుకున్నట్టయితే మనకు ఓన్లీ వన్ ఫంక్షన్ ఉంది, అది వచ్చేసి మెయిన్ ఫంక్షన్ కదా. సో మెయిన్ ఫంక్షన్కి అవుట్ సైడ్లో మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేసినట్టయితే ఓకేనా. సో మెయిన్ ఫంక్షన్ ఏదైతుందో ఆ మెయిన్ ఫంక్షన్కి మనం అవుట్ సైడ్లో వేరియబుల్ని క్రియేట్ చేసినట్టయితే అది గ్లోబల్ వేరియబుల్ అవుతుంది. ఓకేనా. సో చూడండి, ఇక్కడ వచ్చేసి నేను ఒక గ్లోబల్ వేరియబుల్ని యూజ్ చేసి నేను ఒకసారి మీకు అవుట్పుట్ని కూడా చూపిస్తాను. అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది అసలు లోకల్ వేరియబుల్కి గ్లోబల్ వేరియబుల్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది. ఓకేనా. సో చూడండి, ఇక్కడ వచ్చేసి మనము యూజింగ్ నేమ్ స్పేస్ హిస్టరీ అని ఇచ్చేసాం కదా. సో దాని తర్వాత నేను వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా. సో మనకు మెయిన్ ఫంక్షన్ ఏదైతే ఉందో మెయిన్ ఫంక్షన్కి అవుట్ సైడ్లో నేను వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా. సో చూడండి, మెయిన్ ఫంక్షన్కి అవుట్ సైడ్లో వేరియబుల్ని క్రియేట్ చేస్తాను. సో వేరియబుల్ క్రియేట్ చేయడానికి మనకు సేమ్ సింటాక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డేటా టైప్ ఇవ్వాలి. సో డేటా టైప్ వచ్చేసి నేను ఇంట్ అని ఇచ్చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వేరియబుల్ యొక్క నేమ్. సో వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి నేను బి అని ఇచ్చేస్తున్నాను. అండ్ వాల్యూ వచ్చేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా. సో ఇంటూ బి ఈక్వల్స్ టు 15 అని ఇచ్చేసాను. ఇది వచ్చేసి ఏమవుతుంది మనకు గ్లోబల్ వేరియబుల్. ఓకేనా. సో చూడండి, నేను వచ్చేసి గ్లోబల్ వేరియబుల్ అని రాస్తున్నాను సో మీకు ఈజీగా ఐడెంటిఫై కావడానికి. సో ఇది వచ్చేసి మనకు గ్లోబల్ వేరియబుల్. సో ఎందుకంటే మనకు ఫంక్షన్కి అవుట్ సైడ్లో ఉంది కాబట్టి ఇది గ్లోబల్ వేరియబుల్. సో ఇక్కడ మనకు వచ్చేసి ఆల్రెడీ ఇంతకుముందు ఒక వేరియబుల్ని క్రియేట్ చేసాం కదా. ఆ వేరియబుల్ ఏంటి మనకు లోకల్ వేరియబుల్. ఎందుకంటే మనం వచ్చేసి ఫంక్షన్ లోపల క్రియేట్ చేసాం కాబట్టి అది మనకు లోకల్ వేరియబుల్ అవుతుంది. ఓకేనా. సో చూడండి, ఇంట్ ఏ ఈక్వల్స్ టు 20. ఓకేనా. సో ఇంట్ ఏ ఈక్వల్స్ టు 20 అనేది మనకు లోకల్ వేరియబుల్ అవుతుంది. ఇంట్ బి ఈక్వల్స్ టు 15 అనేది మనకు గ్లోబల్ వేరియబుల్ అవుతుంది. ఓకేనా. సో మరి లోకల్ వేరియబుల్ని ఎక్కడ యూజ్ చేస్తాం మనము, ఏ ఫంక్షన్లో అయితే క్రియేట్ చేశారో ఆ ఫంక్షన్లో మాత్రం
మాత్రమే మీరు లోకల్ వేరియబుల్ని యూజ్ చేసుకోవాలి, ఓకేనా. బట్ మనకి గ్లోబల్ వేరియబుల్ అనేది అలా కాదు, ఓకేనా. సో మీరు ఒకసారి గ్లోబల్ వేరియబుల్ని క్రియేట్ చేశాక ఏ ఫంక్షన్ ద్వారా అయినా, ఓకేనా, సో మెయిన్ ఫంక్షన్ కానీ ఇంకా ఏదైనా ఫంక్షన్ కానీ, ఓకేనా, సో ఏ ఫంక్షన్ ద్వారా అయినా మీరు ఆ వేరియబుల్ని గ్లోబల్ వేరియబుల్ని యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, నేను ఒకసారి అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాను. సో సిఅవుట్ని యూజ్ చేసి మనం సింపుల్గా ఏ వాల్యూని ప్రింట్ చేసినట్టయితే మనకి ఏ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది, ఎందుకంటే మనకు వచ్చేసి గ్లోబల్ వేరియబుల్ కాబట్టి మనకు డైరెక్ట్గా ప్రింట్ అవుతుంది. సో అదే విధంగా నేను వచ్చేసి చూడండి సిఅవుట్ని యూజ్ చేసి బి వాల్యూని కూడా ప్రింట్ చేస్తున్నాను, ఓకేనా. సో సిఅవుట్ని యూజ్ చేసి నేను సింపుల్గా బి వాల్యూని కూడా ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఏంటి బి అనేది గ్లోబల్ వేరియబుల్. సో గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటి, ఏ ఫంక్షన్ ద్వారానే యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మెయిన్ ఫంక్షన్ ద్వారానే యూజ్ చేస్తున్నాను. సో చూడండి సిఅవుట్ అని వచ్చేసి బి అని ఇచ్చేసాను. ఒకసారి చూడండి, నేను వచ్చేసి బిల్డర్ అన్న పైన క్లిక్ చేస్తున్నాను. సో మనం వచ్చేసి బిల్డర్ అన్న పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది, ఓకేనా. సో ఫస్ట్ మనం ఏ వాల్యూని ప్రింట్ చేసాం కాబట్టి 20 అనేది ప్రింట్ అయింది, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బి వాల్యూని ప్రింట్ చేసాం కాబట్టి 15 అనేది ప్రింట్ అయిపోయింది, ఓకేనా. సో ఈ విధంగా మీరు వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ని మీ ప్రోగ్రామ్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి లోకల్ వేరియబుల్, ఏదైనా ఒక ఫంక్షన్ లోపల వేరియబుల్ని క్రియేట్ చేసినట్టయితే అది లోకల్ వేరియబుల్ అవుతుంది, అండ్ ఫంక్షన్కి అవుట్ సైడ్లో క్రియేట్ చేసినట్టయితే మనకు అది వచ్చేసి గ్లోబల్ వేరియబుల్ అవుతుంది. సో లోకల్ వేరియబుల్ని ఆ ఫంక్షన్లో మాత్రమే యూజ్ చేసుకోవాలి, గ్లోబల్ వేరియబుల్ మీరు ఎక్కడ కావాలంటే మీరు అక్కడ యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో మరి ఇంతకుముందు మనం చెప్పాను కదా, వేరియబుల్లోకి వాల్యూస్ని అసైన్ చేయడానికి 3 వేస్ ఉన్నాయని. ఈక్వల్ టు సింబల్ని యూజ్ చేసుకోవచ్చు, లేదా ప్యారంథసిస్ని యూజ్ చేసుకోవచ్చు, లేదా కర్లీ బ్రాకెట్స్ని యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో వీటిని మనం ఈ గ్లోబల్ వేరియబుల్కి కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇంటూ బి ఈక్వల్స్ టు 15 అని చేసాం కదా మనం ఇంతకుముందు. సో ఇప్పుడు అలా కాకుండా ఇంటూ బి ప్యారంథసిస్ 15 వచ్చేసాం అనుకోండి, సో అలా కూడా మనకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓకేనా. సో చూడండి, నేను బిల్డర్ పైన క్లిక్ చేశాను, మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది, ఓకేనా. సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు, లేదా ప్యారంథసిస్ కాకుండా మీరు కర్లీ బ్రాకెట్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంటూ బి కర్లీ బ్రాకెట్స్ 15 వచ్చేసాను, అండ్ మనకు వచ్చేసి బిల్డర్ పైన క్లిక్ చేసినట్టు మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది, ఓకేనా. సో ఈ విధంగా కూడా మీరు వాల్యూస్ని ఇనిషియలైజ్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. సో మరి ఇక్కడ వచ్చేసి మీరు మెయిన్గా తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మీరు వచ్చేసి ప్రోగ్రామ్ని డెవలప్ చేశారు కదా, సో ఇక్కడ నేను ఏం చేశాను, ఒక లోకల్ వేరియబుల్ని క్రియేట్ చేశాను అండ్ ఒక గ్లోబల్ వేరియబుల్ని క్రియేట్ చేశాను కదా. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ గ్లోబల్ వేరియబుల్ యొక్క నేమ్ ఉంది కదా, సో ఆ నేము ప్లస్ లోకల్ వేరియబుల్ ఉంది కదా, సో లోకల్ వేరియబుల్ యొక్క నేమ్, ఓకేనా. సో 2 వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 వేరియబుల్స్ యొక్క నేమ్స్ అనేటివి ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి. సో మరి అలాంటప్పుడు మనకు ఎలా అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది, ఓకేనా. సో గ్లోబల్ వేరియబుల్ నేమ్ అండ్ లోకల్ వేరియబుల్ యొక్క నేమ్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది, ఓకేనా. సో చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి గ్లోబల్ వేరియబుల్ ఉంది కదా, సో ఇంతకుముందు గ్లోబల్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి బి అని ఇచ్చేసాం కదా. సో ఇప్పుడు చూడండి, నేను గ్లోబల్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి కూడా ఏ అని ఇచ్చేస్తున్నాను, ఓకేనా. సో ఇంటూ ఏ ఈక్వల్స్ టు 15 అని ఇచ్చేసాను, అండ్ మనకు వచ్చేసి లోకల్ వేరియబుల్ ఉంది కదా, సో ఇంటూ ఏ ఈక్వల్స్ టు 20 అని ఉంది, ఓకేనా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గ్లోబల్ వేరియబుల్ యొక్క నేమ్ ఏనే ఉంది అండ్ లోకల్ వేరియబుల్ యొక్క నేమ్ ఏనే ఉంది, ఓకేనా. సో రెండింటికి ఏ అని మాత్రమే ఇచ్చేసాము, ఓకేనా. సో ఇది ఏంటంటే మనకు 2 వేరియబుల్స్కి సేమ్ నేమ్ ఉంది, ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా సిఅవుట్ని యూజ్ చేసి ఏ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. సో సిఅవుట్ని యూజ్ చేసి ఏ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఒకసారి మనం బిల్డర్ పైన క్లిక్ చేద్దాము. సో చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి బిల్డర్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది, ఓకేనా. సో ఇక్కడ మనకు అవుట్పుట్ని చూసుకున్నట్టయితే మనకు అవుట్పుట్ అనేది ఏది ప్రింట్ అయింది, 20 అనే వాల్యూ మాత్రమే ప్రింట్ అయింది, ఓకేనా ఫ్రెండ్స్. సో మరి 20 అనే వాల్యూ ఎందుకు ప్రింట్ అయింది, మనకు 2 వేరియబుల్స్ ఉన్నాయి, 2 వేరియబుల్స్ యొక్క నేమ్ ఏనే. మరి అలాంటప్పుడు ఒకటే వాల్యూ ఎందుకు ప్రింట్ అయింది, ఆ వాల్యూ లోకల్ వేరియబుల్లో ఉన్న వాల్యూ మాత్రమే ఎందుకు ప్రింట్ అయింది అని చూసినట్టయితే మనకు ఒకవేళ వేరియబుల్స్ యొక్క నేమ్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు బై డిఫాల్ట్గా లోకల్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో ఆ లోకల్ వేరియబుల్లో ఉన్న వాల్యూ మాత్రమే మనకు అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ మనకు లోకల్ వేరియబుల్ చూసుకున్నట్టయితే ఇంట్ ఏ ఈక్వల్స్ టు 20 అని ఇచ్చేసాం కదా. సో ఏలో 20 అనే వాల్యూ స్టోర్ అయింది కాబట్టి మనకు ఆ వాల్యూ అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అయిపోయింది, ఓకేనా. అలా కాకుండా మీరు ఒకవేళ లోకల్ వేరియబుల్ యొక్క నేమ్, గ్లోబల్ వేరియబుల్ యొక్క నేమ్ 2 సేమ్ ఉన్నాయి, బట్ మీరు గ్లోబల్ వేరియబుల్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి. సో మరి అలాంటప్పుడు ఇలా బై డిఫాల్ట్గా లోకల్ వేరియబుల్ ప్రింట్ అవుతుంది, ఓకే. బట్ నాకు అలా కాదు, నేను గ్లోబల్ వేరియబుల్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను, ఓకేనా. సో 2 నేమ్స్ సేమ్ ఉన్నాయి, బట్ నాకు అవుట్పుట్లో మాత్రం గ్లోబల్ వేరియబుల్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలి, ఓకేనా. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ని యూజ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. మరి స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ అంటే ఏంటి అనేది మీకు ఆల్రెడీ మనం ఒకసారి లాస్ట్ క్లాస్లో యూజ్ చేస్తాము. సో ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు సిఅవుట్ ఉంది కదా,
సో Cout అని ఇచ్చేసి లెస్ దెన్ సింబల్ ఇచ్చేసి ఏ వాల్యూని ప్రింట్ చేసినట్టయితే మనకు డైరెక్ట్గా లోకల్ వేరియబుల్ ఉన్న వాల్యూ ప్రింట్ అయింది కదా. బట్ ఇప్పుడు నేను అలా కాకుండా స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ని యూజ్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి మనకు వచ్చేసి Cout లెస్ దెన్ ఏ అని ఇచ్చేసాం కదా. సో ఏకి ముందు నేను ఈ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ని యూజ్ చేస్తున్నాను. సో స్కోప్ రిజల్యూషన్ యొక్క ఆపరేటర్ యొక్క సింబల్ అనేది ఎలా ఉంటుందంటే కొలన్. ఓకేనా. సో చూడండి Cout లెస్ దెన్ కోలన్ ఏ అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా. సో ఈ ఏకి ముందు డబల్ కోలన్స్ యూజ్ చేసాం కదా. సో ఈ డబల్ కోలన్ని మనం ఏమని పిలుస్తామంటే స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ని మనం యూజ్ చేసి గ్లోబల్ వేరియబుల్ని కాల్ చేస్తున్నాము. ఓకేనా. సో అది ఎప్పుడు వేరియబుల్స్ యొక్క నేమ్ అనేది సేమ్ ఉన్నప్పుడు మాత్రమే. ఓకేనా. సో మీకు వేరియబుల్ యొక్క నేమ్ అనేది డిఫరెంట్గా ఉందనుకోండి, మనకి ఇలాంటి అవసరం లేదు. ఓకేనా. సో ఒక వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి ఏ, ఒక వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి బి అని ఉన్నప్పుడు మనం ఏ వేరియబుల్ని ప్రింట్ చేస్తే ఆ వేరియబుల్ ప్రింట్ అయింది. ఓకే. ఒకవేళ రెండు వేరియబుల్స్ యొక్క నేమ్స్ అనేవి సేమ్ ఉండి మనం గ్లోబల్ వేరియబుల్ ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలి అనుకుంటేనే మనము ఈ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ని యూజ్ చేస్తాము. ఓకేనా. సో చూడండి ఒకసారి బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేసి చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్ వచ్చేసి బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేశాను. సో మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏం అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది, 15 అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అయిపోయింది. ఓకేనా. సో ఎందుకంటే మనం వచ్చేసి స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ ద్వారా గ్లోబల్ వేరియబుల్ ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలి అని ఇచ్చేసాం కాబట్టి మనం గ్లోబల్ వేరియబుల్లో 15 అనే వాల్యూని స్టోర్ చేసుకున్నాం కాబట్టి మనకు అదే వాల్యూ అవుట్పుట్లో ప్రింట్ అయిపోయింది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి టోటల్గా వేరియబుల్స్ గురించి. ఓకేనా ఫ్రెండ్స్. సో వేరియబుల్లో మనం వచ్చేసి ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేసుకోవాలనుకుంటే దానికోసం వచ్చేసి వేరియబుల్స్ని యూజ్ చేస్తాము. సో వేరియబుల్స్లో వాల్యూని స్టోర్ చేసుకోవడానికి మనకు వచ్చేసి 3 వేస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఈక్వల్ టు సింబల్ని యూజ్ చేస్తూ, సెకండ్ వన్ వచ్చేసి పారాంథసిస్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్. సో మీరు ఏ మెథడ్ ద్వారా వాల్యూని ఇన్సర్ట్ చేసినా ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. సో మీరు 3 వేస్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు లోకల్ వేరియబుల్స్లో ఏమైనా టైప్స్ ఉన్నాయా అంటే 2 టైప్స్ ఉన్నాయి, లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్. సో ఏదైనా ఒక ఫంక్షన్ లోపల క్రియేట్ చేసినట్టయితే ఆ వేరియబుల్ వచ్చేసి లోకల్ వేరియబుల్ అవుతుంది. ఫంక్షన్కి అవుట్ సైడ్లో క్రియేట్ చేసినట్టయితే అది గ్లోబల్ వేరియబుల్ అవుతుంది. సో లోకల్ వేరియబుల్ని ఆ ఫంక్షన్లో మాత్రమే యూజ్ చేసుకోవాలి. గ్లోబల్ వేరియబుల్ని మీరు ఎక్కడ కావాలి అనుకుంటే మీరు అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్గా వేరియబుల్స్ గురించి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.